మీ ఏడుపులే మా దీవెనలు. సంఘము చాలా చిన్న పరిచర్యగా ఉన్నప్పటి నుంచి నాకు ఈ ఏడుపుల పరంపర స్టార్ట్ అయింది. విమర్శలు, నిందలు, అనుమానాలు, అవమానాలు, దూషణలు, నా మీద దుష్ప్రచారాలు, ఇవన్నీ నాకెంత దీవెన అయినాయంటే, అలా మాట్లాడిన వాళ్ళందరేమో ఇంకా అంతకంతకు అణిగిపోయారు. పాపం వాళ్ళు కష్టపడి చేసినటువంటి వాటన్నిటి ఫలంగా ఆయన అందని కృపలో నన్ను దాచిపెట్టాడు. ఎవ్వరికి అందని కృపలో. కానీ అన్నీ ఉన్నోడికి అదొక శ్రమ. అబ్రహాముకి తినటానికి ఉండటానికి ఉంది. ఆయన ఏం పేదవాడు కాదు, కాస్తో కూస్తో బ్రతకడానికి ఉంది. కానీ 75 సంవత్సరాలు వచ్చినా పిల్లలు లేరు. తన భార్య అయిన శారాయి గొడ్రాలు. ఆయన పేరేమో ఘనుడైన తండ్రి. అబ్రాహాము అనే మాటకు అర్థం ఘనుడైన తండ్రి. ఆయన పేరేమో తండ్రి, ఆయన నిజంగా తండ్రి గాల. అది పేరేమో నాకు తండ్రి అని పెట్టాడు, నాకు ఒక్కడు కూడా పుట్టలేదు అని పాపం 75 సంవత్సరాలు. అది పేరేమో నాకు తండ్రి అని పెట్టాడు, నాకు ఒక్కడు కూడా పుట్టలేదు అని పాపం 75 సంవత్సరాలు సుదీర్ఘ నిరీక్షణ. ఇంక లేదు. ఎందుకని నాకు పిల్లలు లేరు, ఎందుకని నేను వంశము లేని జీవితాన్ని జీవించాలి, నన్ను వెంటాడుతున్న శాపం ఏంటి, ఎందుకు, దేన్ని బట్టి నాకు ఈ పరిస్థితి వచ్చింది? కాయలు లేని చెట్టు బతికుండి చచ్చిన దాంతో సమానం అంటారు కదా. ఒక్క కాయ అంటే ఒక్క బిడ్డను కూడా కలిగి ఉండని నా జీవితం ఎందుకని పాపం ఆయన ఎన్ని దిగులు ఆలోచనలు చేశాడో, ఆయన భార్య ఆలోచన చేసిందో. మొత్తం మీద ఒక విషయంలో నలిగాడు. నలిగి అన్ని సంవత్సరాలకు బహుశా ఆలోచన చేసి ఉండొచ్చు. ఇన్నేళ్లు నిరీక్షించి నా పితరులు అనుసరించిన మార్గాన్ని నేను అనుసరించాను, కానీ నాకే సమాధానం లేదు. అసలు నేను ఉన్నది సరైన మార్గమేనా, సత్య మార్గమేనా అనే ప్రశ్న తన హృదయంలో మెదిలినప్పుడు నిజమైన దేవుడు ఎవరున్నారో, మానవ జాతిని నిర్మించిన అసలు సృష్టికర్త ఎవరున్నారో ఆయన తనను తాను అబ్రాహాముకు బయలుపరుచుకున్నాడు. ప్రశ్న పుట్టడమే ఆలస్యం, ఆయన లైన్లోకి వస్తాడు. మనకు వచ్చే పరిస్థితులన్నీ కూడా ఆ ప్రశ్న మనకు పుట్టడానికే కలిపి రప్పిస్తాడు. ఇంతవరకు అర్థమైందిగా? దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి చెప్పండి. కొంచెం మీరు కథలుతాను ట్రై చేయండి. రైట్. పక్కన వాళ్ళని చూస్తున్నారు కదా, అందరు అబ్జర్వ్ చేయండి ఒకరినొకరు. దేవుడు ఆయన్ని దర్శించి ఆ 75 ఏళ్ల పెద్ద ఆయనకి చెప్తున్నాడు, నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళినట్లు నీ స్వదేశాన్ని, స్వజనుల్ని, నీ తండ్రి ఇంటిని విడు అన్నాడు. విడిచి నేను నీకు ఒక దేశాన్ని చూపిస్తాను, నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నేను నిన్ను ఆశీర్వాదంగా ఉంచుతాను, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను. స్తోత్రం చెప్పు. ఏమంటున్నాడు? నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తాను. నీ వల్ల భూలోకంలోని వంశాలన్నీ కూడా ఆశీర్వదించబడేటువంటి భాగ్యం నీకు దక్కుతుంది నాయన, నువ్వు బయలుదేరు అన్నాడు. ఈ వివరణ చెప్పబోయే ముందు సందర్భానుసారంగా ఒక మాట చెప్తాను. దేవుడు ఆశీర్వదించిన వారిని గురించి మనం పలికే మాటల్ని బట్టి కూడా మనకు ఆశీర్వాదము, శాపం అనేవి ఉన్నాయని ఒక విచిత్రమైన విషయం ఇక్కడ బయలుపడిద్ది. కొంతమంది ఏ తప్పు చేయకపోయినా శాపాన్ని తెచ్చుకుంటారు. వాళ్ళు వ్యభిచారం చేయరు, దొంగతనం చేయరు, నరహత్య చేయరు, విగ్రహారాధన చేయరు, విషయాలు ఇవేవి చేయరు. అయినా సరే వాళ్ళకి శాపం వెంటాడిద్ది. ఎందుకు వెంటాడిద్ది అంటే, దేవుడు ఏర్పరచుకున్న వారిని
విమర్శించుట ద్వారా, దూషించుట ద్వారా, నిందించుట ద్వారా దేవుని వైపు నుంచే శాపం వస్తుంది అనేది నేను చెప్పలా, ఆదికాండం 12లో దేవుడే చెప్పాడు. దేవుడు ఏర్పరచుకున్న దైవజనులు కొంతమంది ఉన్నారండి. కొంతమంది ఆశీర్వదించబడతారు. ఎలాగో తెలుసా? దేవుడు ఏర్పరచుకొని, దేవుడు ఆశీర్వదించి తన పని కొరకు నిలబెట్టి వాడుకుంటున్న వారిని ఆశీర్వదిస్తే, ఆ ఆశీర్వదించే వారిని దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. ఆశీర్వాదం అనేది దేవుడు మనుషులకి ఇవ్వాలి కదా. మనుషులు కూడా మనుషులను ఆశీర్వదించవచ్చా అని ఒక ప్రశ్న వేసుకుంటే, మనుషులు కూడా మనుషులను ఆశీర్వదించవచ్చు. మరి ముఖ్యంగా దేవుడు ఆశీర్వదించాలి, తర్వాత దైవ ప్రతినిధిగా దైవజనుడు ఆశీర్వదించాలి. దేవుని మనిషి ఇతరులను ఆశీర్వదించాలి. కానీ ఇక్కడ విచిత్రమైన రహస్యం ఒకటి బయటపడుతుంది. ఏంటంటే, ఆశీర్వదించేది దేవుడు, దైవజనుడే కాదు, మనము కూడా ఆశీర్వదించవచ్చు. ఎవరిని ఆశీర్వదించవచ్చు అంటే దేవుడిని కాదులే, దేవుడు ఏర్పరచుకున్న పాత్రలని మనము ఆశీర్వదించవచ్చు. ఆ మాట ఇక్కడ ఉంది, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఇది క్రైస్తవుల అన్యుల అన్న భేదం లేదు, క్రైస్తవుల క్రైస్తవేతరులు అన్న భేదం లేదు. ఎవరైనా సరే, ఎందుకంటే ఇతను పోతుంది అన్య దేశానికి. అక్కడ కూడా దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుందంటే, కొన్నిసార్లు ఏం చేయకపోయినా మన నోటి తొందర చేత శాపాన్ని తెచ్చుకునే అవకాశం ఉంది, మన నోటి ఆశీర్వాదం చేత మనం ఆశీర్వదించబడే అవకాశం ఉంది అనే ఒక రహస్యం గుర్తుపెట్టుకోండి. నోరుంది కదా అని తొందరపడి ఎవరిని పడితే వాళ్ళని నిందిస్తే నీకు తెలియకుండానే దాని ఫలం శాపంగా నీ మీదికి వచ్చింది అని ఈ ఒక్క చోటే కాదు, ఇంకా అనేక చోట్ల బైబిల్ సాక్ష్యం ఇచ్చింది. కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న వారి విషయంలో అవగాహన లేకుండా, వాస్తవాలు ఎరగకుండా, స్పష్టత లేకుండా, అర్థమైందా, గాలి ప్రచారాలు, గాలి సంగతులు విని, గాలి కబుర్లు విని తొందరపాటున చిన్నవాడే కానీ పెద్దవాడే కానీ ఒక దైవజనురాలిని, దేవుని సంబంధుల్ని, దేవుడు ఆశీర్వదించిన పాత్రల్ని నిందించటం ద్వారా తెలియకుండానే శాపం తెచ్చుకుంటున్నారు అనేది ఎంతమందికి అర్థమైంది? కాబట్టి నోరు అదుపులో పెట్టుకోవటం ఎవరికైనా మంచిది. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించిన వాడిని తృణీకరించిన వాడు డైరెక్ట్గా దేవుణ్ణే తృణీకరిస్తున్నాడు. ఇక్కడ వ్యాజ్యం ఎవరితోనో తెలుసా? డైరెక్ట్గా దేవుడితో. ఆయన ముందే చెప్పాడు, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు, తొందరపడి నోరు జారి పిచ్చివాగుడు వాగకూడదు అని. మరి ఏం చేయాలి? ఆశీర్వచనం పలకాలి. దేవుడు ఆశీర్వదించి ఆయన ఏర్పాటులో తీసుకొచ్చిన వారికి తోడ్పాటు అందించాలి, వారికి సపోర్ట్గా నిలవాలి, వారికి వెన్నుదన్నుగా నిలవాలి. ఇవన్నీ నా తండ్రి చూస్తాడు. ఏమనుకుంటాడంటే, నా ఏర్పాటు, నేను ఆశీర్వదించిన వ్యక్తుల్ని గుర్తుపట్టి వారికి సహకారులుగా ఇదిగో ఈ వ్యక్తులు నిలిచారని, ఆ ఏర్పాట్లో ఉన్న వారి యొక్క ఆశీర్వాదం, వారి మీద ఉన్న దీవెన వీరి మీద కూడా వచ్చేటట్టు చేస్తాడు ఆయన. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ఏ ఫలం పొందుతాడని ఉంది? ప్రవక్త ఫలం పొందుతాడని ఉంది. శిష్యుడు అని శిష్యుడిని చేర్చుకున్నవాడు ఏ ఫలం పొందుతాడని ఉంది? శిష్యుని ఫలం పొందుతాడు. కాబట్టి ఫస్ట్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్నాళ్ళు, లైవ్లో వింటున్నాళ్ళు, తర్వాత వినబోయేవాళ్ళు, జూమ్లో ఎవరైనా ఉన్నారా కనిపించేవాళ్ళు, అందరూ కూడా దయచేసి ఈ విషయాలు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఒక తీర్మానం చేసుకోండి, నాయన నేను ఎవరినన్నా అట్లా నోరు జారేనేమో నన్ను క్షమించు, ఇంకా జాగ్రత్త పడతా. నోరు ఉంది కదా అని నీ బిడ్డలని కూడా లేకుండా పిచ్చివాగుడు వాగాను, నన్ను క్షమించు అని జాగ్రత్త పడాలి. ఎందుకంటే క్రైస్తవులము అని చెప్పుకుంటున్నటువంటి మన క్రైస్తవ సమాజంలోనే రెండు రకాల మనుషులు ఉన్నారు.
రెండు రకాల మనుషులు ఉన్నారు. అందులో ఒకరు దేవుని సంబంధులైతే, ఒకరు దేవుని సంబంధులమని భ్రమపడుతున్నటువంటి బైబిల్ గ్రంథంలో కుక్కలు అని మాట్లాడాడు. అర్థమైందా? కుక్కలు అనే ప్రస్తావన అనేక చోట్ల తెచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కుక్క జాతి లక్షణం ఒకటి ఉంది. కుక్కకు జాతి లక్షణం ఉంది. ఏంటి దాని జాతి లక్షణం అంటే, 10 బజార్ల అవతల కుక్క మురిగిందనుకో, 10 బజార్ల అవతల కుక్క మురిగిందనుకో, ఏదో ఒక కుక్క 11వ బజార్లో ఉండి ఇది మురుగుతుంటుంది. దీన్ని మనం అడుగుతాం, ఎందుకు మురిగావే అని. నువ్వెందుకు మురిగావే అని దీన్ని అడిగితే ఇది అంటది, ఎందుకు మురిగానంటే నన్ను అడిగితే నాకేం తెలుసు, అక్కడ మా జాతి మురిగింది, ఇక్కడ నేను మురుగుతా. అది ఎందుకు మురిగిందో నీకు తెలుసా? దాని సమస్య ఏంటో నీకు తెలుసా? అది తెలియదు సార్ నాకు. అది ఎందుకు మురిగింది? అదురుకొని మురిగిందా, ఆకలై మురిగిందా, ఎవడన్నా తంతే మురిగిందా, లేకపోతే దానికి ఏదన్నా కనబడి భ్రమపడి మురిగిందా, లేకపోతే అది పిల్లల్ని పోగొట్టుకొని మురిగిందా, అసలు ఏ కారణం చేత మురిగింది అని తెలిసే నీకు అని 11వ బజార్లో ఉన్న కుక్కను అడిగామనుకో, ఇది అవన్నీ నాకు అసలు ఆ లాజిక్తోనే పని లేదండి నాకు. అది బౌ అంటే అమ్మోయ్ అని నేను కూడా బౌ అంటమే నా పని. దిస్ ఈజ్ కుక్క జాతి. దేవునికి స్తోత్రం. ఈ తరహా వాళ్ళు అన్యులైతే ప్రాబ్లం లేదు, కానీ నేను క్రైస్తవుణ్ణి క్రైస్తవురాలని అని చెప్పుకుంటున్నటువంటి జనాంగంలో కూడా నిజాలు తెలియకుండా, వాస్తవాలు తెలియకుండా కొంతమంది చేసేటువంటి ప్రచారాలు, యథార్థవంతులు, భక్తిపరులు, ఆత్మీయులైన వారి మీద చేసేటువంటి దుష్టచారాలను నమ్మి వాటిని గురించి మొరిగేటువంటి వాళ్ళు అందరూ కూడా ఇది సత్యం ఎరగకుండా మురిగేవాడు. వాస్తవంగా తెలుసుకొని మాట్లాడేది వేరు, తెలియకుండా భౌ అనేది వేరు. నేనేందంటే స్టార్టింగ్లో నాకు తెలిసిన ఒక దైవజనుడు దీని మీద ఒక వ్యాసం రాశాడు. ఎందుకు ఈయన ఎట్లా అంటాడు అని నేను అనుకున్నా. తర్వాత ప్రాక్టికల్ లైఫ్లో నాకు అర్థమైంది, ఏదైనా దేవుడు ప్రాక్టికల్గానే అనుభవాల్లోకి చూపించే మనకు నేర్పుతాడు కొన్ని పాఠాలు. ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయంటే ఇప్పుడు కొన్ని అనుభవాలు చూసి నేను కూడా రైట్, దేవుడు గ్రంథంలో రాయించింది అక్షర సత్యం, లేఖనంలో అచ్చైనా పుల్లైనా తప్పిపోదు. కుక్క అనగానే కక్కింది తిరిగి తింటమే కాదు, వాస్తవాలు తెలుసుకోకుండా మొరగటం దాని పని. ఓకేనా? కాబట్టి ఈ కుక్కల గుంపులో మీరు చేరొద్దు. పరిశుద్ధులకు తగిన నోరు మీరు కలిగి ఉండేటట్టు జాగ్రత్త పడండి. పరిశుద్ధాత్మ సంబంధులుగా మీరు మాట్లాడండి. ఏది కూడా భ్రమపడో ఆలోచించో, ఏమంటాడంటే అరే ఫలానా అని చెప్పి ఫలానా ఆయన ఇట్లా అని చెప్పి నువ్వు అంటున్నావు కదా, నువ్వు చూసావా అన్నావు అనుకో, నాకేం తెలుసు అండి ఫలానోడు చెప్పాడు అంటాడు. వాడిని అడిగామనుకో ఆ ఫలానా వాడని, ఎరా నువ్వు చూసావా అన్నావు అనుకో, నాకేం తెలుసు ఫలానా ఆయన అంటే నేను దాన్ని బట్టి అన్నాను. ఇప్పుడు మనం అసలోడి దగ్గరికి పోయామనుకో, వాడేమంటాడు తెలుసా, అంటే నేను చూడలేదు కానీ అనుకున్నాను అంటాడు. అనుకున్నానండి అట్లా అంటాడు. వాడు అనుకున్న దాన్ని వీళ్ళు వాస్తవం అని ప్రచారం చేస్తారు. ఇది ఎంత శాపం అంటే, ఆదికాండం 12లో చెప్పినటువంటి ఇబ్బంది సదరు వ్యక్తులు అనుభవిస్తారు. కాబట్టి నన్ను ప్రేమించి ఇంత దూరం ప్రయాసపడి వచ్చిన మీ అందరికీ చెప్తున్నాను, మన నోటి ఫలము ఖచ్చితంగా మనం అనుభవించాలి. తెలుసా మీకు? ఇక్కడ అనుభవిస్తాం, రేపు చచ్చాక అక్కడ కూడా. మత్తయి సువార్త 12:36 ఒకసారి చూసుకోండి. మనుషుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు దేవునికి లెక్క యొప్పగింపవలసి ఉండును. రోమాపత్రిక 14:12 ఏమన్నాడో చూడండి. నా తోడు ప్రతి మోకాలు వంగుననియో ప్రతి నాలుక ప్రభువుని స్తుతించుననియో. 14:11 నుంచి చదువుతున్నాడు. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట 12వ వచనం.
మనలో ప్రతివాడు తన గురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం 10:5 2 కొరింథీ 10:5 చదువు. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి 5:10 చదువు నాన్న. 5 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అదండి అవి మంచివైన అంతే 5:10 అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయను. దేహములో 4 ఒకటిగా, ఇంకా చెప్పాలంటే మన టోటల్ బాడీలో ఉంచబడిన పాప ప్రపంచమని యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడి ఉంది. మన సర్వ శరీరమునకు మాలిన్యం కలిగించేటువంటి శక్తి నాలుకకుంది. 6వ వచనం, నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. నరకంలోకి నువ్వు వెళ్ళి పడతావా, నీ నాలుక వెళ్ళి పడిద్దా? నాలుకెళ్ళి నరకంలో పడిందంటే నీ బాడీ అంత యాడ్ ఉంటుంది. పెద్దగా చెప్పండి, ఏమనుకోవాకండి, పెద్దగా చెప్పండి. అంటే ఇది ఎంత ఉంది? టప్పి వాగిద్ది, తన్నపోతే టమ్మ లోపలికి వెళ్ళిపోయింది. ఇది వాగిద్ది, వీపు తన్నులు తింటుంది. అవునా? అది చిక్కదు మళ్ళీ వాగి. ఎంత డేంజర్ అంటే ఇది. దేవుడిని ఎరిగిన వాళ్ళకి ఎరగిన వాళ్ళకి అందరికీ కూడా ఒక వార్నింగ్ ఇది. నాలుక జాగ్రత్త, అది తెచ్చే నాశనం అంతా ఇంత కాదు. కొంతమంది అంటారు, నేనే పాపం చేయలేదన్నయ్య, అసలు నేను ఏ తప్పు చేయలేదన్నయ్య, నిజంగా అన్నయ్య నాకు తెలిసి ఏమి లేదని. ఓకే, నిజంగా చేయకపోయి ఉండొచ్చు, కానీ నోటిని కంట్రోల్ చేసుకోకపోవటం అన్ని తప్పుల కంటే పెద్ద తప్పు. కాబట్టి ఫస్ట్ ఈ సందర్భంగా సేవకులకి, విశ్వాసులకి, అందరికీ కూడా ప్రేమతో, దేవుని ప్రేమను బట్టి పరిశుద్ధాత్మ ప్రేమలో ఒక హెచ్చరిక రిలీజ్ చేస్తున్నాను. ఇది నా విషయమై నేను అనట్లా. ఎందుకంటే నాకు మాటలు పడటం, నిందలు పడటం, విమర్శలు ఎదుర్కోవటం, దూషణలు ఎదుర్కోవటం, ద్వేషాలు ఎదుర్కోవటం, దుష్ప్రచారాలు ఎదుర్కోవటం అనేది నాకు ఈరోజు కొత్త సంగతి కాదు. నా సేవ ఆరంభం నుంచి నేను ఇవన్నీ ఎదుర్కొంటూ వస్తున్నా. కాబట్టి నాకేం కొత్త సంగతి కాదు. అక్కడక్కడ లారీల మీద, ఆటోల మీద కొన్ని వర్డ్స్ కనపడుతుంటాయి మనకి. అందులో ఒకటి, మీ ఏడుపులే మా దీవెనలని. ఏంటిదే? ఈ మధ్య కొత్త మాట ఒకటి కనపడుతుంది, అలా చూడకరా అప్పు చేసి కొన్నానని. అలా చూడకరా అప్పు చేసి కొన్నానని వెనక రాశాడన్నమాట. అంతకుముందు ఏం చెప్పేవాళ్ళు అంటే, మీ ఏడుపులే మా దీవెనలు. సంఘము చాలా చిన్న పరిచర్యగా ఉన్నప్పటి నుంచి నాకు ఈ ఏడుపుల పరంపర స్టార్ట్ అయింది. విమర్శలు, నిందలు, అనుమానాలు, అవమానాలు, దూషణలు, నా మీద దుష్ప్రచారాలు, ఇవన్నీ నాకెంత దీవెన అయినాయంటే, అలా మాట్లాడిన వాళ్ళందరేమో ఇంకా అంతకంతకు అణిగిపోయారు. పాపం వాళ్ళు కష్టపడి చేసినటువంటి వాటన్నిటి ఫలంగా ఆయన అందని కృపలో నన్ను దాచిపెట్టాడు. ఎవ్వరికి అందని కృపలో.